హలో అందరికీ, మన ఇంటి సందడి ఛానల్కి స్వాగతం. మేమైతే లాస్ట్ డే పూజ చేయించుకోవడానికి వచ్చేసామండి. అండ్ వీళ్ళు వచ్చేసి అక్కడ అన్నదానం కోసం టాపిక్ మాట్లాడేసుకుంటున్నారు. మేమైతే అన్నదానంలోని మాకు తోచిన సాయం మేము చేసాం అండ్ వడ్డించాము. నియర్లీ 3000 పీపుల్కి అక్కడ అన్నదానం పెట్టారండి. మా చిన్నత్తయ్య, మా పిన్ని, అత్త అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ వాళ్ళంతూ సేవ చేయడం కోసం అని చెప్పి వచ్చిన వాళ్ళకి వడ్డించడం అది చేసామన్నమాట. అండ్ మా లిటిల్ సోల్జర్ మా రామ కూడా అక్కడ హెల్ప్ చేస్తున్నాడు. వాడి మీద పాపం చిన్నది ఒలిగిపోయింది కూడా. ఆ తర్వాత రోజే మా ఊర్లోని తిరుగు రథయాత్ర చేశామండి స్వామివారికి. అందులో భాగంగానే తీన్మార్ అవి పెట్టాము, రథాన్ని రెడీ చేసాము. ఫస్ట్ అయితే బలభద్ర స్వామిని తీసుకొచ్చేసారు, ఆ తర్వాత సుభద్రాదేవిని తీసుకొచ్చారు, అండ్ ఆ తర్వాత జగన్నాథ స్వామి వారిని తీసుకొచ్చారండి. తర్వాత 3 విగ్రహాలకి 3 దేవతలకు దిష్టి తీసాక స్వామివారిని అయితే రథం ఎక్కించారు. చాలా కలగా కనబడ్డారు. అండ్ ఆ తర్వాత అందరూ ఒక్కసారిగా గోవిందా అంటూ రథాన్ని లాగేసరికి చాలా ఫాస్ట్గా రథం ముందుకు వచ్చేసింది. లాస్ట్లోని 3 విగ్రహాలని తీసుకెళ్ళి అద్దాల గదిలో ఉంచేశారండి ఫైర్ వర్క్స్తోని. ఇంకా ఈ రథయాత్రని ముగించారన్నమాట. లాస్ట్గా స్వామివారి ఫోటో ఇలా ఉంది. మా పెద్ద పాప, బాబు అండ్ మా పాప కూడా వచ్చారు పూజకి. అండ్ నేను మా సిస్టర్ కూడా రథయాత్రకి వెళ్ళామండి. రథయాత్ర రోజు ఈవినింగ్ అదరపానీయం అని చెప్పి పూరిలో చేస్తారనమాట. కుండలతోని పాలు, పెరుగు, తేనె, నెయ్యి అండ్ పంచదార ఇవన్నీ కలిపిన ఒక మిక్స్డ్ ఒక పంచామృతం టైప్ స్వామివారికి నైవేద్యం పెట్టి దిష్టి తీసి కింద పంపేస్తారు. అండ్ అదే మేము మా ఇంట్లో 9 కుండాలతోని చేస్తున్నాం అనమాట. దానికోసం మేము కొంచెం వేరంగానే వచ్చేసాం. రథయాత్ర అంతా తిరగకుండా వచ్చేసి అండ్ అవి ప్రిపేర్ చేస్తున్నాము. అప్పటికి కొన్ని ఫిల్అప్ అయిపోయి కొన్ని ఇంకా అవుతున్నాయి. ఆ 9లోనే మొత్తం సగం ఫిల్ చేసి మిగతాది వాటర్ పోస్తున్నారు. ఫస్ట్ మా సిస్టర్, తర్వాత మా రామ పోసాడు, అండ్ ఆ తర్వాత నేను కూడా పోసేసాను. అండ్ ఆ తర్వాత మా పెద్ద పాప పోస్తున్నది అండ్ పిన్ని మొత్తం అన్నీ మిక్స్ చేశారు. ఆ పాలు, పెరుగు, తేనె అవన్నీ. నెక్స్ట్ మా అత్త, చిన్నత్త పోస్తున్నారు, ఈవిడ ఇంకో అత్త. అండ్ ఆ తర్వాత మా పాప, మా అత్తగారు ఇద్దరు పోస్తున్నారు. తర్వాత మా పెద్దత్త పోస్తున్నారు. అండ్ మా ముగ్గురు కలిపి ఏదో హెల్ప్ చేసినట్టు వాళ్ళే కలిపినట్టు కూర్చొని స్టిల్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఈ కుండలన్నిటిని అంటే 9 కుండల్ని మొత్తం అందరి బుర్ర మీద పెట్టే ముందు ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ తల మీద పెట్టుకొని మేము నడుచుకొని వెళ్తాము. ఆ తర్వాత అక్కడ ఉన్న గ్రామస్తులందరికీ ఇవ్వాలని చెప్పారు. ఫస్ట్ మేమైతే తీసుకున్నాము. కొంచెం హెవీగానే ఉన్నాయి, అందుకే మాకు అందరి వెనకాల 2 మనుషుల్ని ఉంచారు. అవి కొంచెం పడిపోకుండా ఉండడానికి, ఎందుకంటే తూగకుండా ఉండడానికి నిండుగా పెట్టారు కాబట్టి. అండ్ ఇప్పుడు వాటికి దిష్టి తీస్తున్నారు. ఈ మధ్యలోకి అంటే ఊరి మధ్యలోకి వెళ్ళాక అని చెప్పాను కదండి, ఒకరి నుంచి ఒకరి గ్రామస్తులకి ఇవ్వమని చెప్పి మేము అందరం మిగతా వాళ్ళకి ఇచ్చాము. అండ్ మా బాబు పట్టుకున్న వీడియో అది. అండ్ ఇవి ఆ 9 కుండలండి ఇంట్లో రెడీ చేశాక ఇప్పుడు అదర పానీయం చేస్తున్నారు. చెప్పాను కదండి, ఈ 3టిని నైవేద్యం పెట్టాక 3 విగ్రహాల దగ్గర పెదవుల దగ్గర పెట్టి అవి నైవేద్యం పెట్టిన తర్వాత నేల మీదకి కొడతారు. అలా కొడతారు. కొట్టిన తర్వాత అక్కడ వచ్చిన పానీయాన్ని తల మీద చల్లుకుంటారు అన్నమాట. ఈ వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.